ఎవరైతే ఫస్ట్ 10 ఫ్లాగ్స్ బుక్ చేస్తారో వాళ్ళకి 4200 ఫర్ ఎస్ఎఫ్టీ. ఆఫ్టర్ 10 బుకింగ్ అయిన తర్వాత ఈ ఆఫర్ ఉండదన్నమాట. ఇంకోటి రేట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం 4200. బస్ స్టాప్ కు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాప్. అన్ని లోకల్ సిటీ బస్సెస్ వస్తాయి మనకి ఇక్కడికి. సో నారాపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు ఇది 4 కిలోమీటర్స్, ఉప్పల్ మెట్రో నుంచి వచ్చి 13 కిలోమీటర్స్. తర్వాత ఈడికెంచి మనకు గట్కేశ్వర్ వచ్చి 14 కిలోమీటర్స్, ఎగ్జిట్ 9 and 10 జస్ట్ 3 కిలోమీటర్స్. మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వచ్చి 1 కిలోమీటర్ ఇటుకెంచి. ఒక్కసారి మన వ్యూవర్స్ కి ఎగ్జాక్ట్ గా లొకేషన్ పేరు ఏందన్న విషయం. ఇది కొరముల సార్. కొరముల ఇది జిహెచ్ఎంసి మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట. ఇది అప్రూవల్ ఏం తీసుకోవడం జరిగింది చెప్పండి. హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవల్ ఉంది మనకు. కస్టమర్ 10 lakhs కడితే మిగిలిన అమౌంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. 90% బ్యాంక్ లోన్ వస్తుంది మనకు. అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇది టోటల్ 95 ఫ్లాట్స్ సార్. ఇది మనకి ఇందులో 2 BHK ఉన్నాయి, 3 BHK ఉంది. ఆఫర్ రేట్ కింద లాంచింగ్ ఆఫర్ అనమాట. ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చి 4200. నమస్తే అందరికి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈ రోజు మంచి ప్రైమ్ లొకేషన్ లో డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఫుల్లీ గేటెడ్ కమిటీలో ఎస్ఎఫ్టీ కి కేవలం 4200 మాత్రమే సేల్ చేస్తున్నారండి. దాంతో పాటు ఇక్కడ మంత్లీ రెంటల్ వాల్యూ కూడా పే చేస్తున్నారండి. ఇక్కడ ఎంత మంత్లీ రెంటల్ వాల్యూ పే చేస్తున్నారో అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క ఎస్ఎఫ్టీ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. దీని పక్కన వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. దీంట్లో వచ్చేసి మనకి మంత్లీ రెంటల్ పే చేస్తూ ఎస్ఎఫ్టీ వచ్చేసి కేవలం 4200 మాత్రమే కోట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ గా లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రతి ఒక్కటి క్లియర్ గా కంపెనీకి సంబంధించినటువంటి హరిగార్ దగ్గర క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. ఎవరికి ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మాట్లాడి ఇక్కడ తక్కువ బడ్జెట్ లో సేల్ చేస్తున్నటువంటి ఈ ఫ్లాట్స్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ గా జెన్యూన్ గా ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు రావడానికి మోటివేషన్ గా ఉంటుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు మనము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, కంపెనీకి సంబంధించినటువంటి పర్సన్ హరి గారు ఉన్నారండి. వారి దగ్గర డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మన వ్యూవర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎస్ఎఫ్టీ ప్రైస్ అయితే 4200 అని చెప్పడం జరిగింది కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అంటే ఎంత స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎంత ఎస్ఎఫ్టీ లో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విషయం ప్రతి ఒక్కటి క్లియర్ గా మన వ్యూవర్స్ చెప్పండి. యాక్చువల్లీ ప్రాజెక్ట్ వచ్చి గ్రీన్ హైట్స్ అండి. ఇది టోటల్ 95 ఫ్లాట్స్ సార్. ఇది మనకి ఇందులో 2 BHK ఉన్నాయి, 3 BHK ఉంది. ఆఫర్ రేట్ కింద లాంచింగ్ ఆఫర్ అనమాట. ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చి 4200. ఇది స్టార్టింగ్ ఓన్లీ 10 ఫ్లాట్స్ కే ఈ ఆఫర్ ఉంది. ఎవరైతే ఫస్ట్ 10 ఫ్లాగ్స్ బుక్ చేస్తారో వాళ్ళకి 4200 ఫర్ ఎస్ఎఫ్టీ. ఇంకోటి నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే మనము ఈ 10 బుకింగ్స్ వరకు 21,000 ఇస్తున్నాం సార్ ఫర్ 2 BHK కు. తర్వాత 3 BHK కు 32,000. ఇది టిల్ హ్యాండ్ ఓవర్ టైం. సో హ్యాండ్ ఓవర్ టైం వచ్చి 10 months అనమాట. సో 10 months కానీ ఎక్కువ అయినా 1 or 2 months అయినా ఇది రెంటల్ గ్యారంటీ ఉంటుంది అనమాట. సో మాక్సిమం 10 months వరకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం మనం. అప్పటి వరకు 21,000 ఫర్ 2 BHK అండ్ 3 BHK కు 32,000. ఆఫ్టర్ 10 బుకింగ్ అయిన తర్వాత ఈ ఆఫర్ ఉండదు అనమాట. ఇంకోటి రేట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం 4200. ఒక్కసారి 10 బుకింగ్స్ క్లోజ్ అయిన అనుకో రేటు 200 పెరిగే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఫర్ 10 బుకింగ్స్ ఈ ఆఫర్ రేట్ మనకు. ఓకే సార్. సార్, ఇప్పుడు మన వ్యూవర్స్ కి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చెప్పండి. అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్లలో అంటే ఎంత ఎకర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, టోటల్ గా వచ్చేసి ఫ్లోర్ కి ఎన్ని ఫ్లాట్స్ వస్తున్నాయి అన్న విషయం క్లియర్ గా చెప్పండి. ఇది టోటల్ వచ్చి 95 ఫ్లాట్స్ సార్. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకు మల్టీపర్పస్ హాల్ వస్తుంది, జిమ్ వస్తుంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉన్నది ఇక్కడ. తర్వాత మనకు వాకింగ్ ట్రాక్ వస్తుంది. సో టోటల్ ల్యాండ్ వచ్చి మనకు 5000 స్క్వేర్ యార్డ్స్ అండి. 2 BHK వచ్చి మనకు 1152 ఎస్ఎఫ్టీ వస్తుంది. 3 BHK వచ్చి మనకు 1521 ఎస్ఎఫ్టీ. సో 2 BHK కు మనకు ల్యాండ్ షేర్ వచ్చి 45 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 3 BHK వచ్చేసి మనకు ల్యాండ్ షేర్ వచ్చి 59 స్క్వేర్ యార్డ్స్. అక్కడ ల్యాండ్ కాస్ట్ పర్ యార్డ్ వచ్చి 40,000 రూపీస్ పర్ యార్డ్ సార్. ఇంకోటి మనకు బస్ స్టాప్ కు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాప్. అన్ని లోకల్ సిటీ బస్సెస్ వస్తాయి మనకి ఇక్కడికి. సో నారాపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు ఇది 4 కిలోమీటర్స్, ఉప్పల్ మెట్రో నుంచి వచ్చి 13 కిలోమీటర్స్. తర్వాత ఈడికెంచి మనకు గట్కేశ్వర్ వచ్చి
14 కిలోమీటర్స్, ఎగ్జిట్ 9 అండ్ 10 జస్ట్ 3 కిలోమీటర్స్. ఓకే. మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వచ్చి 1 కిలోమీటర్ ఇటుకెంచి. ఓకే. ఒక్కసారి మన వ్యూవర్స్ కి ఎగ్జాక్ట్ గా లొకేషన్ పేరు ఏందన్న విషయం ఇది కొరముల్ల సార్. ఓకే. కొరముల్ల ఇది జిహెచ్ఎంసి మున్సిపాలిటీ కిందకి వస్తుంది మొత్తం. ఇది అప్రూవల్ ఏం తీసుకోవడం జరిగింది చెప్పండి. హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవల్ ఉంది మనకు. ఓకే సార్, ఇప్పుడు మీరు రెంటల్ ఇన్కమ్ అని చెప్పారు కదా, ఎవరైనా లోన్ త్రూ వెళ్తే వాళ్ళకి ఏ విధంగా పేమెంట్ ఆప్షన్ ఉంటుంది అన్న విషయం చెప్పండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బుకింగ్ అమౌంట్ వచ్చి 5 lakhs సార్ మనకు. ఓకే. ఒకవేళ కస్టమర్ 10 lakhs కడితే మిగిలిన అమౌంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. 90% బ్యాంక్ లోన్ వస్తుంది మనకు. అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ ఎల్ఐసి, తర్వాత ఎస్బీఐ, ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మనకు. హెచ్డిఎఫ్సి ఉన్నది, ఐసిఐసిఐ ఉన్నది. ఓకే. సో ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి అనమాట మనకు లోన్ అప్రూవల్. ఒకవేళ ప్రొఫైల్ బాగుంటే 90% లోన్ కూడా వస్తుంది. ఓకే. ఇక్కడ చుట్టుపక్కల లెక్కనే సార్, గేటెడ్ కమ్యూనిటీలో 6,000 కన్నా పైన ఉన్న రేట్స్. మనము 4,200 ఫర్ ఎస్ఎఫ్టీ. ఇది కూడా ఫస్ట్ 10 బుకింగ్స్. ఓకే. ప్లస్ రెంటల్ ఆఫర్ అనేది 21,000 ఫర్ 2 BHK, 32,000 ఫర్ 3 BHK. ఇది ఓన్లీ టిల్ హ్యాండ్ ఓవర్ టైం. హ్యాండ్ ఓవర్ టైమ్ ఇస్ 10 months. సో హ్యాండ్ ఓవర్ టైం వరకే ఈ ఆఫర్, ఓన్లీ ఫర్ ఫస్ట్ 10 బుకింగ్స్. ఓకే. ఆఫ్టర్ దట్ ఇది ఆఫర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఓకే. చూస్తున్నారు కండి, మంచి లొకేషన్లో కనెక్టివిటీ బాగున్న ఏరియాలో, ఇటువైపు గట్కేసర్కి, ఇటువైపు చూసుకుంటే ఉప్పల్కి అండ్ వరంగల్ హైవేకి అయితే కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, దట్టు మనకి ఫుల్లీ గేటెడ్ కమిటీలో తక్కువ బడ్జెట్లో ఎవరైతే కావాలని చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా హరిగారు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆఫర్ వచ్చేసి కేవలం 10 ఫ్లాట్స్కి మాత్రమే అని చెప్తున్నారండి. దట్టు రెంటల్ ఇన్కమ్ కూడా పే చేస్తున్నారు. ఎస్ఎఫ్టీ రేట్ అయితే చుట్టూ ఉన్నటువంటి ఏరియా కంటే చాలా తక్కువగా కోట్ చేస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్లో ఈ రేట్ అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి. ఎవరైతే ఒక మంచి గేటెడ్ కమిటీలో కావాలనుకున్నట్లయితే ఈ అవకాశం మిస్ కాకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ హరిగారి దగ్గర క్లియర్గా తెలుసుకోవడం జరిగిందండి. ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రైజ్ విషయము, రెంటల్ వాల్యూ కూడా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఫ్లాట్కి సంబంధించినటువంటి అంటే అపార్ట్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. ఇటువైపు అయితే న్యూ బిల్డింగ్ చూస్తున్నామో కంప్లీటెడ్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ లో మనకు ఆల్మోస్ట్ పబ్లిక్ అనేది లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపించుకొని మోడల్ ఫ్లాట్ అనేది చూపించి రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరిగిందండి. 4 ప్లేస్ లో మనకి లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి బిగ్ సైజ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. G+5 ఫ్లోర్స్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. చాలా స్పేషియస్ గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ చూపించి మోడల్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ విషయం కూడా క్లియర్ గా తెలుసుకుందాము. రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన ఎలివేషన్, పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ అనేది చూస్తున్నామండి. వెస్ట్ ఫేసింగ్ లో వచ్చేసి 1152 ఎస్ఎఫ్టీకి సంబంధించిన 2 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ గా రెడీ చేయడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1800 ఎస్ఎఫ్టీ 3 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ గా చేయడం జరిగిందండి. ఇక్కడైతే 2 BHK ఫ్లాట్ ఉందో 2 BHK ఫ్లాట్ అనేది క్లియర్ గా చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇండిపెండెంట్ ఫ్లాట్స్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, నో కామన్ వాల్స్. దీనికి సంబంధించినటువంటి డక్ ఏరియా అంతా క్లియర్ గా చూస్తున్నామండి. ఫ్లాట్ కి మధ్యన వచ్చేసి స్పేషియస్ గా ఉన్నటువంటి డక్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లాట్ కి మధ్యలో వచ్చేసి ఇక్కడ కారిడార్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 8 feet ఉన్నటువంటి విడుతున్నటువంటి కారిడార్ కూడా రావడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే మోడల్ ఫ్లాట్ చూస్తున్నామో దీనికి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చూస్తున్నామండి. నీట్ గా వర్క్ చేయించడం జరిగింది. 100% టేక్వుడ్ తోటి మెయిన్ డోర్ అండ్ చౌకట్ అనేది చేయించడం జరిగిందండి. చాలా నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే ఇది వచ్చేసి విత్ ఫర్నిచర్ కూడా ఇక్కడ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ కాబట్టి విత్ ఫర్నిచర్ పెట్టడం జరిగింది. ఆపోజిట్ లో చూసినట్లయితే నీట్ గా ఉన్నటువంటి కలర్స్ రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ కూడా చేయించడం జరిగిందండి. టీవీ యూనిట్ పాయింట్ చూస్తున్నాము. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగిందండి. విత్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మంచిగా ఇక్కడ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి విండో కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అనేది మనకి స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్లయితే పెద్ద సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలుండే విధంగా రావడం జరిగిందండి. మంచి స్పేషియస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్స్ రావడం జరిగింది.
కబోర్డ్ వర్క్స్ కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి విండో ఏరియా చూస్తున్నాము. ఈ ఫ్లాట్ అయితే చాలా నీట్‌గా అరేంజ్‌మెంట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నారపల్లి దగ్గరలో ఉన్న కొర్రెంలలో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. టోటల్‌గా 90 ఫ్లాట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇదొచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. విత్ కబోర్డ్స్ తోటి రావడం జరిగింది. పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అండ్ ఈచ్ వన్ క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి యుటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యుటిలిటీ ఏరియాకొచ్చేసి స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడొచ్చేసి యాంటిస్కిడ్ టైల్‌తో ఫ్లోరింగ్ ఏయడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్, కాలేజెస్ అన్నింటికి దగ్గరలో ఉంటుందండి. నారపల్లి దగ్గరలో ఉన్నటువంటి నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. 2-5 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్‌లో మనము సినిమా మాల్స్‌కి, హాస్పిటల్స్‌కి ప్రతి ఒక్కదానికి రీచ్ అవుతామండి. ఇదొచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఇక్కడొచ్చేసి విండో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి బెడ్ రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకి యుటిలిటీ ఏరియా దాకా రావడం జరిగిందండి. ఇదొచ్చేసి బాల్కనీ ఏరియా కింద వాడుకోవచ్చు. లేదంటే యుటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చండి. మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి రేట్ గురించి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రజెంట్ 10 ఫ్లాట్స్ వరకు వచ్చేసి 4200 రూపీస్ ఫర్ ఎసెప్ట్ కోడ్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్‌కి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మంత్లీ రెంటల్ వాల్యూ కూడా పే చేస్తున్నారండి. 2 BHK వచ్చేసి 21,000 అండ్ 3 BHK వచ్చేసి 32,000 గా కోట్ చేస్తున్నారు. స్ట్రీట్ పైన డైరెక్ట్ గా హరి గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ గా హరి గారి దగ్గర మాట్లాడి ఈ ప్రాజెక్ట్ లో ఉన్న 2 BHK లేదా 3 BHK ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.